పెద్దపల్లి జిల్లా రామగుండం అక్బర్ నగర్లో నిన్న ఎన్టీపీసీ బూడిద పైప్ లైన్ పగిలి ఇండ్లలోకి బూడిద నీరు చేరింది. అధికారులకు ఫిర్యాదు చేసిన అరగంట తర్వాత స్పందించి బూడిద నీటిని నిలిపివేశారని స్థానికులు తెలిపారు. పైప్ లైన్ మరమ్మతులతో పాటు కాలనీలోని రోడ్లను శుభ్రం చేసేందుకు వచ్చిన అధికారులను కాలనీవాసులు అడ్డుకున్నారు. తమకు నష్టపరిహారం చెల్లించిన తరువాతే రిపేర్లు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. प्रॉब्लम बहुत खतरनाक है सर। पब्लिक बहुत परेशान हो रही है। पूरे घरों में पानी आके घर बर्तनों में कपड़ों में पूरे घरों के दीवारें टूट गए सर, टीना फूट गई। आज रात में ना सोए जैसे भी हालात में नहीं है सर। यहाँ पे बहुत खतरनाक सिचुएशन है हमारा। प्लीज सर हम लोगों को कुछ हेल्प करिए और आगे हमारे काम देखिए आप लोग। हम लोग आपको 10 साल से बोलते जा रहे हैं, हमारे को कुछ इसका नहीं मिल रहा हम लोग को फल। अकबर नगर लो ఖచ్చితంగా మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఈ ఇంట్లో ఒక ఫౌంటైన్ మాదిరిగా పైప్ పలిగిపోయి ప్రమాదకరమైన బూడిది వెగజల్లి దాదాపు మోకల్లోతు బూడిది నీళ్లతో సహా ఇండ్లలో వచ్చేసింది. ఇది అర్ధరాత్రి జరిగితే ఎంతో ప్రమాదం జరిగేది. కానీ ఖచ్చితంగా వాళ్లకు ఏదైనా ఇక్కడ సహాయక చర్యలు తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి పిలుపు మేరకే ఆదేశాల మేరకే ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి ఇక్కడ వీళ్లకు అండగా నిలవడానికి భరోసా ఇవ్వడానికి ఎమ్మెల్యే గారి మాట చెప్పడానికి ఇక్కడ వచ్చామని చెప్పి మీ అందరూ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఎన్టీపీసీ యాజమాన్యం వచ్చేదాకా కూడా వాళ్లకు నిత్యావసరాలు ఏదైతే కావాల్సిందో ఖచ్చితంగా మేము ఇక్కడ ఉండి మమ్మల్ని వీళ్ళని పడుకునే క్షేమంగా ఉండేంత వరకు మీరు వాళ్ళతో పాటు ఇక్కడే ఉండి వాళ్ళకు కావాల్సిన అవసరాలు తీర్చేదాకా కూడా మీరు ఇక్కడే ఉండాలని వారి ఆదేశాలు.